నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు అశ్వ మీడియా. సో గత 2 రోజుల క్రితం రాబిన్హుడ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యలు తెలుగు ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున దుమారం రేపాయి. అదేవిధంగా డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున ఆయన మీద విమర్శలు గుప్పించారు. సో ఈ మధ్య కాలంలో ఆయనకి చాలా వయసు ఎక్కువైపోయింది. సో వయసు ఎక్కువైపోయింది చాలా అంటారు, మరి లేకపోతే ఇంకో ఏమంటారో మనకు తెలియదు. కానీ వయసు ఎక్కువైపోయింది, ఇంకా చాలా మర్యాదపూర్వకంగా పక్కన వాళ్ళతో మర్యాదగా మాట్లాడుతూ ఉంటారులే. కానీ ఈ విధంగా స్టేజ్ మీద వేరే దేశం నుంచి మన దేశానికి అతిథిగా వచ్చినప్పుడు ఆయన చాలా మనం మర్యాదగా చూసుకుంటూ ఉండాలి. సో అలాంటి సందర్భంలో ఆయన ఇట్లా ఎక్కిరిస్తా నువ్వు క్రికెట్ ఆడమంటే వచ్చి డాన్స్లు వేస్తున్నావు అని ఆయన ఒక వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. సో చాలా మంది ఆ మాటలు కానీ లేకపోతే ఆయన చేసిన ఆ చేష్టలు కానీ చాలా మందికి బాధగా కలిగించినట్టుగా కనిపించింది. ఏమైందేమో కానీ నిన్నటి నుంచి మా ఛానల్స్ కావచ్చు, లేకపోతే మా మిగతా వేరే మీడియా మిత్రులు అందరూ కూడా క్షమాపణ చెప్పండి, వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు అని అంటే ఆయన క్షమాపణ చెప్పలేదు. కానీ నిన్న నైట్ నుంచి మేము పర్సనల్గా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ పిఆర్ టీంకి చెప్పడం జరిగింది. తర్వాత మాకు తెలిసిన లాయర్ గారితో చెప్పడం జరిగింది. మా అశ్వ మీడియా నుంచి మేము కూడా పెద్ద ఎత్తున మా గలం ఎంపడం జరిగింది. ఎందుకంటే డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ లేకపోతే డేవిడ్ వార్నర్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మీ దేశానికి మా దేశం సంబంధించిన ఒక వ్యక్తిని గెస్ట్గా పిలుచుకున్నప్పుడు ఆయన మర్యాదపూర్వకంగా చూసుకోవాలి తప్ప ఈ విధంగా ఆయన్ని విక్రీ చేష్టలతో చేసి అందరి ముందు పరువు తీసే విధంగా చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద మేము పిటిషన్ ఫైల్ చేస్తాము, కేసు చేస్తాము అన్నట్టు అయితే చాలా మంది గత కొన్ని గంటల క్రితం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. సో మేమేమన్నామంటే ఖచ్చితంగా దీనికి క్షమాపణ తెలపండి. ఇక్కడ నేను తెలుసు తెలియక అన్నాను, ఆ విధంగా క్షమాపణ తెలపమని అంటే ఆయన తెలపలేదు. సో మేము నిన్నటి నుంచి ఆయనకి పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి టచ్ అవడం, అదేవిధంగా వాళ్ళు పిఆర్ టీంకి వెళ్ళి టచ్ అవడం, వాళ్ళతో మాట్లాడడం, ఇంకా ఏమైందేమో తెలియదు. పొద్దున్న మేము వీడియో చేసాము. ఆ వీడియో తర్వాత వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారు డేవిడ్ వార్నర్కు వెంటనే క్షమాపణలు అయితే తెలపడం జరిగింది. డేవిడ్ వార్నర్కి క్షమాపణలు తెలపడం జరిగింది. ఏమని తెలుసు తెలియక అనేసాను. అంత పెద్ద మీటింగ్లో గత కొన్ని గంటల ముందు నుంచి మేమందరం కలిసే ఉన్నాము. ఆ హోటల్లో కూడా అందరూ చాలా బాగా ముచ్చటించుకు మాట్లాడుకొని నితిన్, నేను, ఆ వార్నర్ అందరూ కలిసే వచ్చాము. మీరందరూ తప్పుగా అనుకుంటున్నారు, బట్ తప్పుగా నేను అక్కడేం అనలేదు. నేను కేవలం సరదాగా ఉన్నారు కాబట్టి సినిమాని ఇంకా మంచి ప్రమోషన్లో ఒక లైన్లో తీసుకెళ్లాలి కాబట్టి ఆ విధంగా మాట్లాడానని రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. అయినా సరే చాలా మంది ఈ విషయం గురించి బాధపడుతున్నారు కాబట్టి నేను నా మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నానని రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. తర్వాత ఈ సినిమా డైరెక్టర్ వెంకీ కుడుమల కూడా సరే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి, దీన్ని ఇంకా ప్రొడక్ట్ చేయొద్దు అని వెంకీ కుడుమల అన్నారు. ఇండస్ట్రీలో మనం చూసుకోవచ్చు, ఇది ఒక్కటే కాదండి, ఈ ఎవరైతే రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో సో గతంలో కూడా అల్లు అర్జున్ సినిమా ఉద్దేశించి ఈ మధ్యకాలంలో హీరోలు ఎట్ట తయారైపోయారంటే అడవిలో ఎర్రచందనం దొంగనెత్తపోయాడు కూడా హీరో అయిపోతున్నాడు అనే విధంగా వ్యంగ్యంగా మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక హీరోని అంటం జరిగింది. రీసెంట్గా నిన్న చిరంజీవి గారు చిన్న ఫంక్షన్కి వెళ్ళారు. ఆ ఫంక్షన్లో నాకు ఇప్పుడు ఇంటి నిండా అమ్మాయిలు ఉన్నారు, ఒక అబ్బాయి పుడితే బాగుండు అని ఆయన అన్నాడు. సో ఆ సందర్భంలో అందరూ దాన్ని పాజిటివ్ వేగానే తీసుకున్నారు. సో ఏమైందేమో తెలియదు కానీ తెల్లారిపోతూనే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే యాంకర్ శ్యామల కూడా మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సో ఆ సందర్భంలో కూడా చాలా నెగిటివిటీ పెరిగింది. మళ్ళీ కేవలం ఏదైతే సినిమా సెలబ్రిటీ వల్ల అవతల వాళ్ళని వెంటనే పరువు తీసేయడం అనేది వాళ్ళకి చాలా సులువైన పని. వాళ్ళ మీద బురద చల్లడం చాలా సులువైన పని. తర్వాత మనం చూసుకోవచ్చు లైలా సినిమా. సో ఈ సినిమా కూడా పాపం వాళ్ళు ఎన్నో ఆశలతో ప్రజల ముందు తీసుకొద్దాం, ఆడియన్స్ ముందు తీసుకొద్దాం అని వాళ్ళు ఎన్నో ఆశలు అయితే ముందుకు రావడం జరిగింది. సో ఆ ఆశలతోనే ముందుకు వచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది వాళ్ళకు కూడా, సేమ్ ఇప్పుడు ఎలా జరిగిందో వాళ్ళకు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఒకటి జరిగింది. ఆ జరిగిన సందర్భంలో ఆ పృథ్వీ 30 years ఇండస్ట్రీ పృథ్వీ కూడా ఏదైతే లైలా సినిమా గురించి 11 మేకలు ఏదో అన్నాడు. సో ఆ మాట అనగానే వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ సినిమా మీద బ్యాన్ అని బాయ్కాట్ లైలా అని పెద్ద ఎత్తున ఆ సినిమా మీద కూడా విమర్శలు గుప్పించారు. సో ఏమైందేమో తెలియదు కానీ ఆ సినిమా నేను చూసా, 1 time వాచబుల్. దాంట్లో కొంచెం ఏదైతే ఈ బూత్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉన్నట్టు అయితే నాకు అనిపించింది. అది మీ అభిప్రాయం ఎందుకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ సో ఆ సినిమా కూడా ఈయన మాట్లాడటం వల్ల కొంచెం దెబ్బ పడింది. అదేవిధంగా సినిమా కూడా కొంచెం బాగాలేదు. సో రెండింటి మీద దెబ్బ ఉంది. సో కేవలం ఒక వ్యక్తి ఈ విధంగా మాట్లాడినందుకే ఆ విధంగా ఆ సినిమాకి పెద్ద డ్యామేజ్ అయింది. లేకపోతే సినిమా యావరేజ్ నడిచిపోయేది, వాళ్ళ కలెక్షన్స్ వాళ్ళకి వచ్చాయి. ఆ రోజు వాళ్ళ కలెక్షన్స్ కూడా రాలేదు. కేవలం ఈ వ్యక్తి ఎవరైతే ఈ 30 years ఇండస్ట్రీ పృథ్వీ ఉన్నాడో ఆయన మాట్లాడిన మాటలకే సినిమా సగం పోయింది. సో మజాకా సినిమా అప్పుడు కూడా అంతే సేమ్. ఈ మధ్యకాలంలో మా హీరోలకి కొంచెం లావు హీరోయిన్లు కావాలన్నట్టుగా ఏదో మాట్లాడడం జరిగింది. సో అది కూడా సో ఇవన్నీ ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణం అయిపోయినాయి. టక్కన బూతు మాటలు లేకపోతే వాళ్ళని వ్యంగ్యంగా కించపరిచే విధంగా అనేయటం,
తర్వాత క్షమాపణలు తెలియజేయడం. రాజేంద్ర ప్రసాద్ గారు ఇది ఒకటోసారి కాదండి, 2 సార్లు 3 సార్లు జరిగిన సంఘటనలు సేమ్. ఒకటి ఏంటంటే ఇప్పుడు డేవిడ్ వార్నర్ గురించి, అదేవిధంగా అల్లు అర్జున్ గారి గురించి కూడా అడవిలో దొంగలు ఎత్తపోయాడు కూడా హీరో అయిపోతున్నాడు అనే విధంగా మాట్లాడారు. మళ్ళీ దాని తర్వాత వెంటనే ఆయన అల్లు అర్జున్ నా కొడుకులు అంటాడు అన్నట్టుగైతే ఆయన మళ్ళీ దాన్ని వాళ్ళే కలుసుకునే విధంగా మాట్లాడడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్తో నేను చాలా సినిమాలు చేశాను, చాలా ప్రేమగా ఆప్యాయంగా ఒక తండ్రిలాగా ఉంటాను నేను కానీ అనటం జరిగింది. సో ఆయనంతరికి ఆయన తిట్టేస్తూ ఉంటాడు, ఆయనంతరికి ఆయన పూడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ ఈవెంట్లో ఆయన హైలైట్ కావాలా, ఆ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ అనేవాడు హైలైట్ కావాలా. సో ఆ విధంగా ఆ ఈవెంట్లో హైలైట్ అవుతాడు, తెల్లారి పొద్దున్నే క్షమాపణలు తెలియజేస్తూ ఉంటాడు. సో ఇది ఆయన రీతి, ఇది ఆయన పద్ధతి. సో ఇవాళ కూడా అంతే సేమ్. మా అశ్వ మీడియా పొద్దున్నుంచి, అదేవిధంగా పలు మీడియా ఛానల్ కూడా పొద్దున్నుంచి ఆయన క్షమాపణలు తెలియజేయాలి, డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ కూడా చాలా బాధపడిపోతున్నారని ఆ మాట చెప్పగానే ఎవరు ఆయన అంతవరకు రెస్పాండ్ కాలేదు. తర్వాత వాళ్ళ పిఆర్ టీంతో నేను పర్సనల్గా కాంటాక్ట్ అయినాం. సో వాళ్ళు కూడా రెస్పాండ్ కాలేదు. సో ఏమైందేమో తెలియదు కానీ మేము ఇప్పుడే గలం ద్వారా ఆయన అయితే వెంటనే బయటకు వచ్చేసి క్షమాపణలు అయితే తెలియజేయడం జరిగింది. సో సినిమా ఇండస్ట్రీలో కొత్త ఏం కాదండి, సర్వసాధారణం. ఎందుకంటే ఈ మధ్యకాలం మనం చూసుకోవచ్చు మైత్రి మూవీ మేకర్స్. సో వీళ్ళు చాలా సినిమాలు తీశారు కాదంటే, బట్ వీళ్ళకి ఎందుకో దెబ్బ మీద దెబ్బ తగులుతుందా, దెబ్బ మీద దెబ్బ తగులుతూ వస్తుంది. మొన్న పుష్ప 2 పెద్ద హిట్ అయింది, కానీ ఈ చిన్న బాబు సీతేజ్ అనే ఒక చిన్న బాబు తొక్కిస్లాట్లో గురవటం, ఆమె చనిపోవటం, సో ఇవన్నీ కూడా మైత్రి మూవీ మేకర్స్కి పెద్ద దెబ్బ తగిలింది. తర్వాత మరలా ఇది ఒకటి. సో అన్నీ కూడా వాళ్ళకి కంటిన్యూగా వస్తున్నాయి, కంటిన్యూగా సేన్ అనేది వెనక పెట్టుకొని వస్తున్నట్టున్నారేమో, లేకపోతే ఇది పబ్లిసిటీ ఏమో, ఏదైనా అనుకోవచ్చు. సో ఈ రెండు కూడా మైత్రి మూవీ మేకర్స్కి ఒక అండదండలాగా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ విషయం వచ్చేసరికి అన్నాడు, తిట్టాడు, తర్వాత ఇప్పుడు క్షమాపణ తెలియజేయడం. సో ఇవన్నీ కూడా మానుకోవాలి. ఎందుకంటే ప్రజలు కూడా చాలా అప్డేట్ అయ్యారు. ఇప్పటికి కుర్రోళ్ళందరూ చదువుకున్నారు, ఎవరు చదువులేని నిశాన్ని గడైతే ఎవరు లేడు ప్రస్తుతానికైతే. అందరు చదువుకున్నారు, అందరూ చాలా బాగా ఎడ్యుకేటెడే. సో అందరికీ మీరు ఏమంటున్నారో అర్థమవుతుంది. మీ చేదస్తం మానుకొని ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఇతర దేశస్తుడు కాబట్టి. మీ సినిమాలో ఇంకా ఆయన ఏదో క్యామియో రోల్ చేయమంటే చేశాడు కాబట్టి ఇంకా మీరు ఆయనకి 100 రెట్లు మర్యాద ఇవ్వాలి. ఆయన కనుక మేమే కేసేస్తే దెబ్బకు అవుట్, మీరు దెబ్బకు అవుట్. ఎందుకంటే 7 ఏళ్ళు జైలు శిక్ష పడిద్దాం సుమారు. ఇందాక నేను లాయర్ గారిని అడిగా నేను. సో అది ఖచ్చితంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యల పైన కూడా ఖచ్చితంగా మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.